ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ నెల 18వ తేదీన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు ఇంకా శాఖలు కేటాయింపు జరగలేదు. ఈ రోజు నూతన మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ నెల 19 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ ఫస్ట్ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ నెల 18వ తేదీన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు ఇంకా శాఖలు కేటాయింపు జరగలేదు. ఈ రోజు నూతన మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ నెల 19 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, గుడ్ మార్నింగ్. ఏడుకొండలు, చెప్పండి, ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో ఏ అంశాల మీద చర్చించనున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఈ నెల 18వ తేదీన తొలిసారి ఇటు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తన కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీకి సంబంధించి పలు కీలక అంశాలు అయితే చర్చకు రానున్నాయి. దీంతో పాటు 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో కూడా ఉంది. దానికి సంబంధించి ప్రోటెం స్పీకర్గా ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈసారి అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా ఏంది అనే దాని మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు ఈ రోజు అందరికి కూడా పోర్ట్ఫోలియోలు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎవరికి వారే తమకు వచ్చేటువంటి ఎటువంటి శాఖ వస్తుందని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరికి ఏ శాఖ వచ్చినా కూడా అంతే నిబద్ధతలతో పనిచేయాలి, అందరూ కూడా ఆ పదవికి వన్నె తెచ్చేలాగా పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సలహాలు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ కొత్తగా వచ్చినటువంటి అంటే కేబినెట్ లోకి తొలిసారికి వచ్చినటువంటి మంత్రులందరికీ కూడా ఈ యొక్క సూచనలు ఇచ్చారు. అలాగే గతంలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే వారి సలహాలు తీసుకుని ముందుకు నడవాలి. అలాగే ముఖ్యంగా ఓఎస్డీలు అలాగే పిఏలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని దానికి సంబంధించి పలు సూచనలు అయితే చేశారు. అయితే ఈ నెల 18వ తేదీన కేబినెట్ ఫస్ట్ కేబినెట్ భేటీ అయిన తర్వాత ఆ రోజు చర్చకు వచ్చేటువంటి అంశాలను ఆ రోజు సాయంత్రం మీడియా ద్వారా తెలుపుతారు. అయితే ముఖ్యంగా 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి 17వ తారీఖు నుండే ఈ యొక్క సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ కాలయాపన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.